హాయ్ స్టూడెంట్స్, నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. సో వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. మనం చెప్పుకుంటున్నాము పీవైక్యూఎస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా అందులో భాగంగానే కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమ్స్ అంటాం కదా, దట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సొల్యూషన్స్లో మోల్ కాన్సెప్ట్ మీద కొన్ని సమ్స్ ఇచ్చున్నాడు. సో ప్రీవియస్ ఇయర్లో అవి చెప్పుకుందానన్న. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేస్తాను కూడా రాయండి అన్న. సమ్స్ కదా రాయండి. సో కెమిస్ట్రీలో ఫస్ట్ క్వశ్చన్ అన్నా. సో నెంబర్ వేసుకుంటే ఫస్ట్ క్వశ్చను ఓకే, నోట్ చేయండి. వాట్ ఈజ్ ద అప్రాక్సిమేట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కామన్ సాల్ట్ అట. ఫస్ట్ డూ యూ నో కామన్ సాల్ట్ తెలియాలా. సాధారణ ఉప్పు యొక్క సుమారు అణుభారం ఎంత అంటున్నాడు. అణుభారం కావాలి అంటే అణువు యొక్క భారం కావాలి. ఏంటి సార్ మాలిక్యులర్ వెయిట్ అంటే? వాట్ ఈజ్ ద మాలిక్యులర్ మాస్ అంటున్నాడు. మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి అంటే అణువులో ఉన్న పరమాణు భారాన్ని కూడితే వచ్చేదాన్ని అణుభారం అంటాం. అంతేగా, అంతే. అణువులో ఉన్న పరమాణు భారం ఏమంటాం? అణుభారం అంటే. ఇంతకీ అణుఫామ్ నేను చెప్పనైనా కామన్ సాల్ట్ అంటే ఏంటట. సో సోడియం క్లోరైడ్ వీ నో వెరీ వెల్. NaCl ఏమంటాము? కామన్ సాల్ట్ అంటాం. ఇందులో సోడియం ఉంది, క్లోరిన్ ఉంది, అంతే కదా. ఫస్ట్ మీరు తెలుసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పరమాణు భారాలు. హెచ్ పరమాణు భారం ఎంత అడుగుతాడు. హెచ్ది 1 కదా. అలాగే ఆక్సిజన్ ఎంత? పరమాణు సంఖ్య 8 అయితే దాని డబ్బులు 16 వేసుకోవాలి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7 అయితే 14 అన్న పరమాణు భారం, తెలుసు కదా. కార్బన్ పరమాణు సంఖ్య 6 అయితే డబుల్ 12. కొన్ని కొన్ని తెలుసుకోవాలి మీరు ఆటోమేటిక్గా. మరి ఇదే కాకుండా సోడియం వచ్చింది మనకి. అలా ఇచ్చిన సోడియము 23. అదే సల్ఫర్ అనుకోండి 16 కదా, 32. కొన్ని నేర్చుకోవాలి ఆటోమేటిక్గా. ఎక్కువ ఇంపార్టెంట్ క్లోరిన్ అన్న. క్లోరిన్ ఎంత? 35.5 ఇంపార్టెంట్. మరి కాల్షియం అయితే 40. ఇవి కొన్ని నేర్చుకుంటే పరమాణువుల యొక్క బరువుని అణుభారం అంటాం. అణువులో ఉన్న పరమాణు భారం కూడాలి. కూడితే ఏమంటాం? అణుభారం అంటాం. మాలిక్యులర్ వెయిట్ అంటే ద టోటల్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆటమ్స్. టోటల్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ మాలిక్యులర్ మాస్ అంటాం, ఇలా మాలిక్యులర్ వెయిట్ అంటాం. ఇందులో 2 ఆటమ్స్ ఉన్నాయా? Na ఉంది అండ్ క్లోరిన్ ఉంది. సోడియం పరమాణు భారం ఎంత అంటే 23. క్లోరిన్ ఎంత? 35.5. నో ఎంత అవుతుందన్నా? సో 58.5 వస్తుంది. అంతేగా ఉందా? 5.5 తీస్తాడు. సుమారుగా అన్నాడా? సుమారుగా అంటే ఆన్సర్ ఏమవుద్ది? 58 అవుతుంది. సింపుల్ అన్న. సో 58.5 రావాలి. అక్కడ ఇవ్వడమే. అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడా? అప్రాక్సిమేట్ అంటే అంత వస్తుంది, 58 వస్తుంది అన్నమాట. అంతే, సింపుల్ అన్న. ఓకే, నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోదాం. ఇలాంటి కొద్దిగా ఎక్కువ అడుగుతాడు. H2SO4 అణుభారం ఎంత? అణుభారం అన్నీ చెప్పుకున్నాం మనం, గుర్తుందా? యాప్లోకి వెళ్ళి చూడండి అన్న. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని కాకపోతే సో మోహన్ స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది. అందులో ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ టాపిక్ కదా, పరమాణు నిర్మాణం. సెక్స్ ఆఫ్ ఆటంలో మోల్ కాన్సెప్ట్లో అణువు అంటే ఏంటి, అణుభారం ఎంత, పరమాణు భారం అని చెప్పుకున్నాం. సో ఇవే కాదు, H2SO4, H2O అలాగా నెక్స్ట్ వస్తుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఓకే, నోట్ చేయండి అన్న. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్? వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH4NO3? NH4NO3లో ఉన్న నైట్రోజన్ శాతం ఎంత అడుగుతున్నాడు. ఓన్లీ N% కావాలి. అది తెలియాలంటే మళ్ళీ సేమ్ మామూలేనా, ఏం కట్టాలి? అణుభారం కట్టుకోవాలి. దేనిది? మొత్తం టోటల్ది. సో దీని పేరేంటి? అమ్మోనియం నైట్రేట్ యొక్క అణుభారం కట్టాలన్న. అణుభారం కట్టి అందులో N చూడ ఎంత ఉందో, N ఎంత ఉందో చూడాలా. ఫస్ట్ N ఎన్ని ఉన్నాయన్నా? N 2N ఉన్నాయి కదా. సో ఒక N అంటే అని చెప్పే మనము, ఒక N అంటే 14, అంతే కదా. 14. 2 Nలు ఉంటే ఎంత అవుద్ది? 28 అవుద్ది, అంతే కదా. కానీ టోటల్ చూద్దానన్నా, NH4NO3 అన్నాం. NH4NO3 2 Nలు ఉన్నాయి. సో 2 Nలు ప్లస్ 4 Hలు ప్లస్ 3 Oలు. ఓకే, 2 Nలు అంటే 28, 2 14. హెచ్ అంటే ఎంత? 1 కదా, 4 4. మరి ఆక్సిజన్ ఎంత? 3 16 అన్న. సో 3 16 ఎంత? సో 48 వేసుకోవాలి, అంతేనా. 4 32 ప్లస్ 48 ఎంత అవుతుందన్న? సో 32 48 అంటే 80 అవుతుంది. 8. టోటల్ అణుభారం 80 ఇచ్చిందన్న. 80లో N ఎంత ఉందన్న? 28 ఉంది. 80లో
ఎన్ ఎంత ఉంటుందట 28 ఉంటుంది. అది శాతం కట్టాలా ఇంటూ 100 వేసుకోవాలి అంతే కదా. సో చూడండి n% నైట్రోజన్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్నా 28 ఉంది నైట్రోజను ఎంతకి 80కి ఇంటూ 100 వేసుకోవాలన్న ఇంటూ 100 వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు 0 0 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మరి 2 4లు 2 5లు ఇలాగ వేసుకుంటే ఒకటి కదా 4 ఒకట్లు 4 7ల 28 7 5ల 35 అంతే కదా. సో ఆన్సర్ ఎంత అవుద్ది 35 అవుతుంది. క్లియర్ ఆన్సరు 35 అవుతుంది నాన్న. ఓన్లీ n% ఇన్ ద అమ్మోనియం నైట్రేట్ అట. అమ్మోనియం నైట్రేట్లో ఉన్న నైట్రోజన్ శాతం ఎంత కట్టాలి. ఫస్ట్ n2 కట్టుకోవాలి, తర్వాత మొత్తం టోటల్ ఎంత ఉంది 80 కట్టుకున్నాము, దాని తర్వాత అందులో n% కావాలా 28/80 అంటే ఎంత అవుద్ది. సో 35 అవుతుంది చెప్పాలా. ఓకేనా. నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోయి ఇవన్నీ సమ్సే కదా. సో రాసుకుంటే ఉపయోగపడుతుంది బాగా మీకు. మళ్ళీ వెళ్ళలేరు కదా, మళ్ళీ వీడియో చూడాలి, ఇంకా నోట్ చేసుకోండి హ్యాపీగా ఉంటుంది. సింపులే కదా, అవసరం పాస్ పెట్టుకోండి అన్న. నెక్స్ట్ థర్డ్కి వచ్చిన ఓకే ద పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ప్రజెంట్ ఇన్ ఏ H2O మాలిక్యూల్ అట. ద పర్సన్ H2O కావాలి అన్న. H2Oలో H% కావాలా. H2Oలో ఉన్న హైడ్రోజన్ శాతం ఎంత, H2Oలో ఉన్న హైడ్రోజన్ శాతం ఎంత అడుగుతున్నాడు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఒకటే, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లు. ఇక్కడ ఇయర్ రాయలేదు కాబట్టి ఇయర్ మెన్షన్ చేయలేదు, కానీ అన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే. రైల్వేబీలో ఆర్ఆర్బీ జేలో పడ్డాయి, ఎన్టీపీఎస్లో పడ్డాయి, గ్రూప్లో పడ్డాయి, ఇవన్నీ పడిన క్వశ్చన్లే. కాల్ చెక్ చేసుకుని మీద ఆల్రెడీ బుక్స్ ఉంటాయి కదా చూసుకోండి. H2Oలో ఉన్న H% కావాలి. ఇంతకీ H2O వెయిట్ ఎంత. ఫస్ట్ H2O వెయిట్ ఎంత 2 Hలు 1 O, 2 Hలు 1 O వీనో 2 అంటే 1 2 కదా, ప్లస్ 1 అంటే 16. H2O వెయిట్ ఎంత 18 గ్రామ్స్. మోల్ అంటాం, మోల్ అంటే 8 గ్రామ్స్ పెట్టాలా. మోల్కి 18కి తేడా ఉంది, 18 యూనిట్స్ అంటాం ఏఎంఏలు, గ్రాములు పెడిద్దని మోల్ అంటాము. ఓకేనా. సో 18 గ్రాములు అయితే మోల్ అంటే. ఇందులో హెచ్ కావాలి, H2 అన్నామా. H2 అంటే ఎంత ఓన్లీ 2 యూనిట్లు, లేదా 2 గ్రాములు పెట్టుకోండి మీ ఇష్టమే. 2 గ్రాములు ఉంది ఎంతలో 18 గ్రాముల్లో. దేర్ ఫోర్ నాకు కావాలి H% కావాలా, H% కావాలా ఇందులో. సో 2 ఉంది ఎంతకి 18కి, పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చెప్పాల. సో పర్సంటేజ్ అంటే ఇంటూ 100 వేసుకోవాలి. మరి 2 ఒకట్లు 2 9 18 మరి 9 ఒకట్లు 9 9 ఒకట్లు 9 9 ఒకట్లు 9 అలా వస్తుంది కదా, మనకు తెలిసిందే. కనుక 9 11 99 కదా. సో 11.111 అలాగ వస్తుంటుంది. కనుక ఆన్సర్ బీనే అన్న. ఏం లేదు, ఫస్ట్ H2 కట్టామా, H2లో H2 ఎంత అడుగుతున్నాను అంతే. H2లో H2 ఎంత, H2 18లో 2% ఉందని చెప్తున్నాం. సో 2/18 ఇంటూ 100 వేసుకోవాలి అంతే. సింపులే కదన్నా. ఇలా ఏవైనా చేసుకోవచ్చు, అది ఏదడిగినా. ఇది మోడల్కి అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ అన్న, ఆల్రెడీ ఇచ్చాడు కొంచెం చెప్తున్నాం అంతే. ఓకే నెక్స్ట్ కొంచెం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎందుంటని చూద్దానన్నా. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అట. ఈజీ కొంచెం చెప్పాను కదా, అలాంటి ఎన్నో చూసుకోవచ్చు. NaOH అంటాడు, CO2 అంటాడు, HCl అంటాడు, అలా ఏమని చెప్పు. ఇది అడిగింది సోడియం కార్బోనేట్ అడిగాడు. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్నాడు. సోడియం కార్బోనేట్ యొక్క అణుద్రవ్యాసం కావాలన్నా, పరమాణు కాదు అనిసాడు అనుకోండి, దీన్ని ఏమంటాం అణుభారం కావాలి. అణుద్రవ్యాసం ఇది. ఫస్ట్ ఫార్ములా గుర్తుంచుకోవాలా. వాట్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్ Na2CO3. దీన్ని ఏమన్నా మనం చాకలి కారం అన్నాం, గుర్తుందా. వాషింగ్ సోడా అంటే ఇదే, అంటే పక్కన H2Oలు ఉంటాయి అనుకోండి. సో వాషింగ్ సోడా ఫార్ములా సోడియం కార్బోనేటే. Na2CO3 అన్నా. ఇప్పుడు చెప్పండి అన్న, అణుభారం కావాలి. అణుభారం అంటే అణువులో ఉన్న పరమాణు భారమే. ఆల్రెడీ రాసాం కదా, సోడియం ఎంత, కార్బన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, అవి కూడడమే. ఎన్ని సోడియంలు ఉన్నాయి, ఎస్ 2 సోడియంలు ఉన్నాయి, 1 కార్బన్ ఉంది అండ్ 3 ఆక్సిజన్లు ఉన్నాయి. నో సోడియం పరమాణు భారం ఎంత, అటామిక్ వెయిట్ ఎంత, సో 23. కనుక 2 23 వేసుకో, 2 × 23 అంటే ఎంత అవుద్ది 46 అవుతుంది. కార్బన్ ఎంత 12 ప్లస్ 3 × 16 వేసుకోవాలన్న అంతే కదా. 3 16లు 48. సో టోటల్ చేస్తే 106 వస్తుంది. వాడు చూడండి కరెక్ట్గా ఇచ్చా, 105 116 అలాగా 106 అన్నాడు. సో ఇది కనబడుతుందన్న 106. ఇది కండస్ పెట్టిన తప్పేయట్లేదు, ఎందుకంటే ఫిక్స్డ్ మారవు. మనం చేసినది కాదు, మనం చేసిన వచ్చిన రాకపోయినా అది ఫిక్స్. HCl ఎంత చెప్పి HCl
సో 36.5 ఉంటుంది హెచ్సిఎల్ అయితే. ఇక్కడ రావాలా మరి H2SO4 ఇవన్నీ గుర్తున్నాయా? 98 ఇవన్నీ పక్కా మీకు వచ్చేయాలి ఆటోమేటిక్గా. 100 ఒకటి ఉంటుంది, ఇది చెప్పండి CaCO3. ఇది Na2CO3 కదా, అదే సున్నప్రాయం అనుకోండి. మీరు ట్రై చేయండి అన్న. ఎలాగ మీరు బుక్స్ పెట్టి ఉంటారు కదా, రాస్తారా? ఒక రాస్తే CaCO3 ఎంత రావాలి? 100 రావాలి. 100 యూనిట్ ఉంటుందట సున్నప్రాయి. అది నిజమా రైటా చూసుకోండి ఒకసారి. ఇవి నెక్స్ట్ క్వశ్చన్లు ఒక క్వశ్చన్ నేర్చుకున్నామంటే దానికి తగ్గట్టు అటు ఇటు నేర్చుకోవాలి. అదే పడతాం కాదు కదా, ఇలాంటివి పడతాయి అంతే. ఇలాంటి క్వశ్చన్ పడతాయి మనకి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతానన్న. ఇదైతే సోడియం కార్బోనేట్ అన్న. నెక్స్ట్ 5వ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ నోట్ చేసుకోండి ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్లే. ద అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్. ద అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 14 అన్న. మనకు తెలుసు కదా, చెప్పుకున్నామా? N యొక్క ప్రమాణ భారం ఎంత? 14. ఓకే, ద అటామిక్ మాస్ ఆఫ్ నైట్రోజన్ 14 అండ్ దట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ 1. తెలుసు మాకు హైడ్రోజన్ 1. వాట్ విల్ బి ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ అమ్మోనియా అట. హెచ్ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, అమ్మోనియా కావాలి కానీ ఫార్ములా ఇవ్వలేదు. ట్రిక్ ఏంటంటే ఫార్ములా ఇవ్వలేదు. అమ్మోనియా ఫార్ములా ఏంటి? NH4 NH3 NH2 అది ఫస్ట్ మనం తెలుసుకోవాలా. ఓకే, సో నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 14, హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1 అయితే అమ్మోనియా పరమాణు ద్రవ్యరాశి ఎంత? అమ్మోనియా ద్రవ్యరాశి కావాలి. అమ్మోనియా అణువు యొక్క ద్రవ్యరాశి తెలియదు. ఫస్ట్ మనం తెలియాలి అమ్మోనియా అంటే ఏంటి? NH2 NH3? ఎస్, అమ్మోనియా గ్యాస్. అమ్మోనియా లిక్విడ్ అంటే NH4OH, అదొక బేస్. ఇది బేస్ వెళ్ళండి, ఇది గ్యాస్ అన్న. సో అమ్మోనియా అంటే ఇది చెప్పాలా, దీని పేరు అమ్మోనియా అన్న. అమ్మోనియా ఫార్ములా NH3 కనుక ఒకటే N ఉంది, హెచ్లు 3 ఉన్నాయి. ఒకటే N ఉంటుందని చెప్పాము, ఆడి 14. 3 హెచ్లు ఉన్నాయి, 3 ఒకట్లు 3 కనుక ఎంత రావాలి? 17 రావాలి అంతే. ఉన్న ఆప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది, ఉంటే ఖచ్చితంగా పెట్టాలి. సో 17 అంతే. అలాగని ఫార్ములా మారింది అనుకో, మారిపోయి చూసుకోండి. అమ్మోనియా అంటే NH3 గ్యాస్ చెప్పాలి. ఇలా ఏదో తడిది సింపుల్ అడిగాడు కదా, HCl HCl, CO2 C+O2 CO అన్నామా అలాగా. సో కొన్ని ఉంటాయనైనా. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదామా. నెక్స్ట్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 64 grams ఆఫ్ హీలియం అంట. తెలుగు రాసుకున్నా. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 64 grams ఆఫ్ హీలియం అంట. అంటే 64 గ్రాముల హీలియంలో ఉండే అణువులు కావాలి. మోల్స్ కావాలి అంతే కదా. మోల్ సంఖ్య ఎంత? 64 గ్రాముల హీలియంలో ఉన్న మోల్ సంఖ్య ఎంత? ఫస్ట్ అసలు మోల్ అంటే ఏంటి సార్, అది ఫస్ట్ తెలియాలి. మోల్ అంటే అణుభారమే. మాలిక్యులర్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. మాలిక్యులర్ మాస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ మోల్ చెప్తాం. అంటే అణుభారాన్ని గ్రాముల్లో చెప్పాలి. అణుభారం ఏం చెప్పాలి? గ్రాముల్లో చెప్తాం అనుకోండి, దాన్నే గ్రామనుభారం అంటామా? అణుభారం అంటామా? దాన్ని మోల్ అంటాం. మోల్ అంటే గ్రామ్ అణుభారాన్ని ఏమంటామట? మోల్ అంటాము. గ్రామ్ అణుభారాన్ని ఏమంటాము? మోల్. ఒక మోల్. ఇప్పుడు చెప్పండి, హీలియం యొక్క అణుభారం అడుగుతాడు. హీలియం యొక్క అణుభారం ఎంత? 4. హీలియం అటామిక్ నెంబర్ 2 కదా, డబల్ ఎంత 4 అవుద్దా? కనుక 4 grams ఏమంటాము? 1 mole ఆఫ్ హీలియం అంటాం. అంటే అర్థం ఏంటి? 4 gramsకి 1 mole ఉంటుంది. అయితే 64కి ఎంత? అంతే కదా, సింపుల్. సో 64 grams హీలియంలో ఎన్ని మోల్స్ ఉంటాయి అడిగాడు. సో 64కి ఎన్ని ఉంటాయి? ఎక్కువ ఉంటాయి కదా, అంటే 64/4 వేసుకోవాలి అంతే. 4 16 64 ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి. కనుక ఆన్సర్ 16 చెప్పాలి. అలా చేసుకుంటారు. అప్పుడు సింపుల్గా ఒకటి ఉందిలేండి, మోల్స్ ఇంక కావాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంతే కదా. సింపుల్గా N అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా అన్న. షార్ట్ కట్, ఇవేం అవసరం లేదు. మోల్స్ ఇంక అడిగితే భారం బై అణుభారం. దానికి భారం ఎంత ఇచ్చాడు, అణుభారం ఎంత? భారం ఎంత ఇచ్చాడు? 64 ఇచ్చాడా? అదే 64 వేసినాం ఇక్కడ. 64 ఇచ్చామా? 64 వేసాం కదా. అణుభారం ఎంత? 4 అణుభారం. ఇదిగోండి, హీలియం యొక్క అణుభారం ఎంత? 4 grams. హీలియం అణుభారం ఎంత? 4 కదా. కనుక
వెయిట్ బై మాక్రో వెయిట్ ఎంత వచ్చింది 16 వచ్చింది మోల్ సంఖ్య అంటే. ఇక్కడ అడుగుతాడు ఎక్కువ మోల్ సంఖ్య ఇంపార్టెంట్, మోల్ సంఖ్య కావాలంటే మోల్ నెంబర్. సో మోల్ నెంబర్స్ కావాలంటే వెయిట్ బై మాక్రో వెయిట్ చెప్పాలి, భారం బై అణుభారం చెప్తాము అంతే, సింపుల్ అన్నా. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే 7th వన్ ఏదైతే అదేలేండి, మీ నెంబర్లు ఏమీ వెళ్ళొద్దు, రాసుకోవడం ఎక్కువ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ నేర్చుకోవాలి అంతే. ఇన్ 88 grams ఆఫ్ CO2 ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ డాష్ అడిగాడు. ఇన్ 88 grams ఆఫ్ CO2 అట, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఆరట. 8 గ్రాముల CO2లో ఉన్న అణువుల సంఖ్య అడిగాడు. ఇక్కడ అణువుల సంఖ్య కాదు మోల్ సంఖ్యే, ఇక్కడ మాలిక్యూల్స్ పడింది. మాలిక్యూల్స్ అంటే మళ్ళీ ఎక్కువ ఉంటాయి తెలుసు కదా. 1 మోల్ అంటే మాలిక్యూల్స్ అడిగాడు అనుకోండి 6.202 × 10⁻⁴ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఆప్షన్ అవి లేవు అంటే క్వశ్చన్ రాంగ్ కొట్టింది మేడం గారు. ఇక్కడ మాలిక్యూల్స్ కాదన్న మోల్స్, ఇది మోల్స్ నాన్న. ఇన్ 88 grams ఆఫ్ CO2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ప్రజెంట్ ఆర్డర్ అడిగాడు. 8 గ్రాముల CO2లో ఉన్న అణువుల సంఖ్య కాదు, ఏం కావాలి మోల్ల సంఖ్య కావాలి. ఓకే ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టమే, మోల్ సంఖ్య కావాలి. ఆల్రెడీ మోల్ సంఖ్య చెప్పాను కదా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాక్రో వెయిట్ అంతే. దాని యొక్క వెయిట్ బై మాక్రో వెయిట్ ఏమంటాం నెంబర్ ఆఫ్ మోల్స్ అంటాము. సో నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దేని వెయిట్ CO2 వెయిట్ అడిచి ఆల్రెడీ. CO2 వెయిట్ ఎంత 88 అట. CO2 వెయిట్ ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు. ఇంతకీ CO2 యొక్క ఎంత మాక్రో వెయిట్ లేదా మాక్రో మాస్ అంటామా ఎంత కట్టండి. ఇప్పుడు CO2 ఇందుకు ఇది కొంచెం యాక్చువల్గా అందుకే మేము మళ్ళీ ఆల్రెడీ బైహార్ట్ చేయమని చెప్పాను. CO2 ఎంత, HCl ఎంత, HO ఎంత తెలిస్తే ఈజీనైనా. CO2 ఎంత, C అంటే ఎంతనైనా 12, ఆక్సిజన్ అంటే O2, O అంటే 16, O2 అంటే 32, మనకి ఎంత వస్తుంది 44. వీ నో 44 grams CO2 ఏమంటాం 1 మోల్ అంటాం కదా. అణువుల సంఖ్య ఎంత 6.202 × 10⁻23 చెప్పాలా. అవన్నీ మనం నేర్చుకున్నాం, ఇప్పుడు తర్వాత నేర్చుకుందానండి. వెయిట్ బై మాక్రో వెయిట్ ఎంత 44. సో 1 ఇక్కడ 2 అంటే ఆన్సర్ ఎంత 2 అవుతుంది అంతే. సింపుల్ అన్న. మోల్ సంఖ్య అడిగితే వెయిట్ బై మాక్రో వెయిట్ వేసుకోవాలి. సో మాస్ బై మాక్రో మాస్ వేసుకుంటాం, మాస్ బై మాక్రో మాస్ వేసుకుంటాం, M/mm ఎలాగని చెప్పుకోవచ్చు, లేదా W/mW చెప్పుకుంటాం ఇలాగా. కనుక CO2 వెయిట్ ఎంత అంటే 44 చెప్పాలా. ఆ 44 గ్రామ్స్ని, ఆ 44 గ్రాముల CO2ని ఏమంటాం 1 మోల్ అంటాం. గుర్తొచ్చిందా 44 grams CO2 = 1 మోల్. ఎందుకంటే అణువుల సంఖ్య కావాలనుకోండి ఎన్ని ఉంటాయనన్నా 44 grams CO2 అయితే ఎన్ని ఉంటాయనన్నా 6.022 × 10⁻23 ఉంటాయి. ఇవి అణువుల సంఖ్య కావాలంటే మాలిక్యూల్స్ కావాలంటే. అడిగింది 88 గ్రాములు అడిగాడా అంతే, దాని డబల్ ఉంటాయి. సో 2 × 6.022 × 10⁻23 వేసుకోవాలి. డబల్ వేసుకోవడమే అవగాహన సంఖ్యకి డబల్. దీన్ని ఏమంటాం అవగాహన నెంబరు. మనం గ్యాప్లో ఉన్నాయి అందులో ఇంకా క్వశ్చన్ చెప్పాను, మేము సమ్స్ చెప్పాను, ఇది ప్రీవియస్ క్వశ్చన్ కాకపోతే. అంటే ఇందాక కొంచెం మార్చా ఉన్నాం కదా. సో అదే క్వశ్చన్ యాక్చువల్గా ఇచ్చింది, అది మేడం తప్పుకుంటారు అనుకోండి. ఇందులో 8 గ్రాములు అయితే డబల్ ఉంటాయి, 2 × 6.022 × 10⁻23 వస్తాయి అన్నమాట. ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం. 8వ క్వశ్చన్ అనుకుంటున్నాను. చూడండి సంసే చిన్న సంసే కదా. ఈ సొల్యూషన్ కంటైన్ 320 grams ఆఫ్ వాటర్ అట. ఇంత వాటర్ ఉంది. ఓకే 36 grams ఆఫ్ సాల్ట్ అన్న. వాటర్లో 30 grams సాల్ట్ ఉంది. వాట్ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బై మాస్ ప్రజెంట్ అన్నాడు. ఓకే ఒక ద్రావణంలో 320 గ్రాములు నీరు, 30 గ్రాములు ఉప్పు ఉంది. అయితే ద్రవ్యరాశి శాతం పరంగా ద్రావణం యొక్క గాఢత ఎంత మళ్ళీ అక్కర్లేదు. సో ద్రవ్యరాశి శాతం పరంగా ద్రావణం యొక్క గాఢత ఎంత అడిగాడు. అంటే ఏంటన్నా సో మాస్ పర్సెంటేజ్ కావాలి. ఒక సొల్యూషన్లో సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది అంతే కదా. సొల్యూషన్ అంటేనే సొల్యూట్ సాల్వెంట్ రెండు ఉంటాయి. సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ద్రావితము ద్రావణి కలిపితేనే ఏమంటాం ద్రావణము. అందులో ఏమడిగాడు ద్రావణత యొక్క భార శాతం కావాలా అని చూడండి. సో మాస్ పర్సంటేజ్ కావాలి. ఒక సొల్యూషన్ యొక్క మాస్ పర్సంటేజ్ అన్న దాని యొక్క ద్రవ్యరాశి శాతం కావాలా. ఎలా చెప్పిన ద్రవ్యరాశి శాతం అంటే మాస్ ఆఫ్ ది సొల్యూట్ అన్న, మాస్ ఆఫ్ ది సొల్యూట్ అంతే కదా.
మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై మాస్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ మాస్ ఆఫ్ ది సాల్వెంట్ చెప్పాలి. రెండు రాసుకోవాలి ఇక్కడ. మాస్ ఆఫ్ సొల్యూట్ అంటే ద్రావిత భారము బై మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్. మాస్ ఆఫ్ సాల్వెంట్ సూత్రం ఎక్కువలాగా ఉంటుంది అంతే. ద్రావిత భారము బై ద్రావణ భారం చేసుకోవాలి అక్కడ. అంటే సింపుల్ చెప్పాలంటే ఇవ్వండి, మాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ద్రావిత భారం చిన్నది వేసుకున్నామా బై ద్రావిత భారము ప్లస్ ద్రావణ భారం వేసుకోవాలి ఇంటూ 100 వేయాలి. దీనన్న ఫార్ములా యాక్చువల్గా ఇది ఫార్ములా. ద్రావిత భారం బై ద్రావిత భారము ప్లస్ ద్రావణ భారం ఇంటూ 100 వేసుకుంటే వచ్చింది ద్రావిత భార శాతము. ద్రావిత భార శాతం ఇది. మాస్ పర్సంటేజ్ అంటాం కదా అలా లెక్కలు క్లియర్గా ఉన్నాయి. ఇందులో ద్రావితం ఏదైనా కరిగేది తక్కువ ఉంటే లో క్వాంటిటీ సబ్స్టెన్స్ ఏమంటాం సొల్యూట్ అంటాం. లో క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. మోర్ క్వాంటిటీ ఉంటే అలాగే తెలిసిన సాల్వెంట్ అంటాం. కరిగేది ద్రావితము, కరిగించుకుంటే ద్రావణి. ఎక్కువ ఉంటే ద్రావణి, తక్కువ ఉంటే ద్రావితము అంటాం. సో ఇక్కడ ఏం కరిగిందన్న 35 గ్రాముల సాల్వెంట్ ఉంది. సాల్ట్ వేసామట ఇందులో వాటర్లో. వాటర్ని ఏమంటాం సాల్వెంట్ అన్న. ఏ సాల్వెంట్ యూనివర్సల్ అంటామంట. వాటర్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ యూనివర్సల్ సాల్వెంట్. ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. వాటర్ని ఏమంటామంట సార్వత్రిక ద్రావణి. ఎక్కువ కరిగితే వాటర్లోనే వాటిని ఏమంటాం ఆక్వా సొల్యూషన్స్ అంటాం. వాటర్లోకి అయితే ఏమంటాం ఆక్వా సొల్యూషన్స్ అంటాము. వీ నో వెరీ వెల్. ఓకే, ఇంత ఫార్ములా అవసరం లేదు కదా మనకి. సో సింపుల్ ఫార్ములా చూడండి అన్న. సో మాస్ ఆఫ్ సొల్యూట్ చెప్పుకున్నాం కదా. ఓకే, వేయండి. డబ్ల్యూ బై డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ. సో డబ్ల్యూ బై డబ్ల్యూ అంటే డబ్ల్యూ ఎంత 36 బై 36 ప్లస్ 320 వేసుకోవాలి. వేయనన్నా. సో 36 బై 320 ప్లస్ 36 అంటే 356 ఇంటూ 100 మర్చిపోకూడదు. ఇంటూ 100 వేసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుద్ది 3600 బై 356 అంతే కదా. 356 ఇటు 340 ఉంది కదా. ఇంచు ఒకటి పడుతుంది. ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఎంత వద్దట 10. సో 10.11 అలా వస్తుంది అప్రాక్సిమేట్లీ. కనుక ఆన్సర్ ఎంత ఉన్నా 351 356 కదా మిగులుతుందా కనుక 10.1 పెట్టాలి అప్రాక్సిమేట్లీ ఇంచుమించు. అంతేనా. ఏదైనా ద్రావిత భారం బై ద్రావణ భారం వేసుకోవాలి. ఇంటూ 100 వేసుకుని వచ్చింది ద్రావణం యొక్క భార శాతము. అంతే. ఎక్కువ అడుగుతున్నాను ఎక్కువ కాదు. మీరు ప్రీవియస్ కొన్ని చూడండి. ఎక్కువ అడుగుతాయి ఎక్కువ సార్లు. ఎందుకంటే 9th ఉంది టాపిక్. ఇవన్నీ కూడా ఎన్సైట్ బిట్లు కనుక ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్కి వెళ్ళిపోదామా. ఓకే, 9th వన్. ఓకే, ఏదైతే చూడండి అన్న. ఏ సబ్స్టెన్స్ ఇన్ విచ్ 14 grams ఆఫ్ ఆర్డినరీ సాల్ట్. 14 grams ఆర్డినరీ సాల్ట్. ఆర్డినరీ సాల్ట్ అంటే కామన్ సాల్టే. డిజాల్వ్డ్ ఇన్ 320 grams ఆఫ్ వాటర్. సేమ్ లెక్క ఇచ్చాడు. క్యాల్కులేట్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్. సేమ్ అన్న అడిగానా. ఇలాంటి ఎక్కువ అడుగుతున్న ప్రీవియస్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే అందుకే మళ్ళీ ఇచ్చాడు అంతే. ఈ రాయలేదు కానీ పన్ని బిట్లే పడుతూ ఉన్నాయి. సేమ్ కాన్సెప్టే. మాస్ బై టోటల్ మాస్ వేసుకోవాలి అంతే. అంతే కదా. చూడండి 300 గ్రాముల నీటిలో 40 గ్రాముల ఉప్పును కలిపారు. అయితే ద్రవ్యరాశి శాతం పరంగా ద్రవ్యరాశి అడుగుతున్నాడు. ద్రవ్యరాశి పరంగా ద్రవ్యరాశి శాతము గాఢతను లెక్కించాలంటున్నాడు. సేమ్ నాన్న. సో మాస్ పర్సంటేజ్ కావాలంటే ఏం చెప్పాము వెయిట్ బై టోటల్ వెయిట్ ఇంటూ 100 వేసుకోవాలా. వెయిట్ అంటే ఏం వెయిట్ ద్రావిత భారము అంటే స్మాల్ డబుల్ వేసుకుంటానన్న. మళ్ళీ ద్రావిత భారము ప్లస్ ద్రావణి భారము. మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్ వేసుకుంటాం ఇంటూ 100. ఇది ఫార్ములా. ఇప్పుడు చూసాం కదా ఇది ఫార్ములా. చూడండి మళ్ళీ సేమ్ ఇచ్చాడు. వాటర్ ఇచ్చాడు కదా కానీ కరిగేది ఏంటి సాల్టే కాదు. ఇది మార్చాడు అన్న. నేను మార్చలేదు. వాళ్ళ లెక్కలో మార్చి ఇచ్చాడు. అక్కడ 36 ఇచ్చాడా 40 ఇచ్చాడు అన్న. చూడండి 48 గ్రాముల సాల్ట్ ఇచ్చాడా. మళ్ళీ 49 ప్లస్ ఎంత ఇచ్చాడు వాటర్ యొక్క బరువు 320. వాటర్ బరువు 320 వేసుకోవాలి. 49 బై 49 ప్లస్ 320 ఎంత అవుతుందన్న. 49 బై 320 ప్లస్ 49 అంటే 340
69 అవుతుంది ఇంటూ 100 అంతే కదా. ఇప్పుడు ఎంత అవుద్ది వేసి మీకు క్యాలిక్యులేట్ వచ్చు కదా. సో 4900/369 వస్తుంది. కనుక ఇలా చూసుకోండి, ఈ 3 వేయండి ఫస్ట్. 369 అంటే ఇంచుమించు 13లో వస్తుంది అంతే కదా. సో 13.28 అన్న అప్రాక్సిమేట్ వాల్యూ 13.28 వేసుకోవాలి. అంటే పర్సంటేజ్ కదా వేసేయడమే. ఇలాంటి లెక్కలు ఎక్కువ అడుగుతానన్నా గుర్తుంచుకోండి. సో వెయిట్ బై టోటల్ వెయిట్ ఇంటూ 100 వేసుకోవాలి. దాన్ని ఏమంటాం మాస్ పర్సంటేజ్ అంటాం. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం, ఉంటే చూద్దాం. ఓకేనా, ఈ సెషన్కి ఇంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాదు ప్రాక్టీస్ చేయండి అన్న, ప్రాక్టీస్ చేసే మేక్స్ పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.